గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్. ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనము మన అసెట్స్ని విత్డ్రాల్ చేయడానికి గూగుల్ అథెంటికేటర్ ఏ విధంగా యాడ్ చేయాలి, అదేవిధంగా మన విత్డ్రాల్ కోసం USDT BEP20 అడ్రస్ అలాగే TRC20 అడ్రస్ కూడా ఎలా అప్డేట్ చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ మనము అసెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి విండో. సో ఇక్కడ మనకి విత్డ్రాల్ అని కనిపిస్తుంది చూడండి, ఈ విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావెంట్ కంప్లీటెడ్ గూగుల్ అథెంటికేషన్ యట్, ప్లీజ్ కంప్లీట్ గూగుల్ అథెంటికేషన్ ఫస్ట్ అని వస్తుందండి. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక గూగుల్ అథెంటికేషన్ చేయడం కోసం ఇక్కడ QR కోడ్ వచ్చింది, అలాగే ఒక కీ కూడా వస్తుందండి. ఈ కీ అనేది మనము కాపీ చేసుకుని గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి అక్కడ మనం పేస్ట్ చేసి అథెంటికేట్ చేయాలండి. సో ఈ కీని ఫస్ట్ మనము ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఈ కీ ఏదైతే ఉందో, సో ఇక్కడ కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను, కాపీ చేసుకున్న తర్వాత మనము గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేద్దామండి. ప్లే స్టోర్లో గూగుల్ అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేయాలండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద కంటిన్యూ యాజ్ అని చెప్పి మీ మెయిల్ ఐడితో స్టార్ట్ అయిన వర్డ్ ఉంటుందండి, అక్కడ టచ్ చేసి కంటిన్యూ యాజ్ అని చెప్పి కొట్టనండి. కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఆ నెక్స్ట్ విండో మీకు ఇలా వస్తుందండి. యాడ్ ఏ కోడ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. ఇలాగా యాడ్ ఏ కోడ్ మీద టచ్ చేయండి, లేదంటే ఇక్కడ డౌన్లో ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ మీద కూడా క్లిక్ చేసి వెళ్ళచ్చు. ఈ రెండిట్లో ఎలా అయినా వెళ్ళచ్చు. సో నేను ఫస్ట్ యాడ్ ఏ కోడ్ అనే దాని మీద క్లిక్ చేసి వెళ్తున్నానండి. యాడ్ ఏ కోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత విండో మీకు ఈ విధంగా వస్తుందండి. స్కాన్ ఏ QR కోడ్ ఆర్ ఎంటర్ ఏ సెటప్ కీ, మీరు ఎంటర్ ఏ సెటప్ కీ మీద క్లిక్ చేయండి అండి. క్లిక్ చేసిన తర్వాత మీకు విండో అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కోడ్ నేమ్ అని వస్తుందండి. ఈ కోడ్ నేమ్ అన్న చోటన మీరు ట్రెజర్ NFT అని చెప్పి టైప్ చేసుకోండి. అలాగే యువర్ కీ అన్న చోటన మనం అంతకుముందు ట్రెజర్ NFT ఐడిలో ఒక కీని కాపీ చేసుకున్నామండి. ఆ కీని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మీరు ఇక్కడ టైం బేస్ అని ఉంచండి, బేస్డ్ అని ఉంది. సో అది అలాగే ఉండండి, ఏమీ మీరు దాన్ని మార్చవసరం లేదు. ఆ తర్వాత కింద యాడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు విండో అనేది మీకు ఏమొస్తుందంటే, నేను ఇక్కడ నేమింగ్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను ట్రెజర్ NFT అని ఇచ్చాను. అలాగే ఇక్కడ యువర్ కీ అన్న చోటన మనం ఏదైతే ట్రెజర్ NFT ఐడిలో వచ్చిన కీ అనేది కాపీ చేసుకున్నామో ఆ కాపీ చేసుకున్న కీ ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను పేస్ట్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను, పేస్ట్ చేశానండి ఆ కీని. సో మరలా మీకు నేను చూపిస్తాను. ఒకసారి బ్యాక్ వెళ్ళి మీకు ఆ కీ అనేది మరలా నేను చూపిస్తానండి. సో ఇక్కడ ఈ కీ వచ్చింది చూసారా, ఇక్కడ ట్రెజర్ NFT ఐడిలో దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ మనం అక్కడ పేస్ట్ చేయాలి. సో నేను అక్కడ కీ వేరేది ఎంటర్ చేశానండి, మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఆ కీని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విండో అనేది ఈ విధంగా వస్తుందండి. సో ట్రెజర్ NFT అని మనం సేవ్ చేసుకున్న చూడండి, ఆ పేరుతో ఇలా మనకి ఇక్కడ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్గా సర్కిల్ లాగా వస్తుంది ఫుల్గా. ఫస్ట్ అది స్టార్ట్ అయ్యి నెమ్మదిగా క్లోజ్ అయిపోతూ వస్తుంది. అలా అది క్లోజ్ అయ్యేలోపు ఇక్కడ ఉన్న OTPని మనం కాపీ చేసుకుని మనకి ట్రెజర్ NFT ఐడిలో వెరిఫికేషన్ కోడ్ అని ఉంటుందండి, అక్కడ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ వరకు ప్రాసెస్ చేసిన తర్వాత మీరు మన యొక్క ట్రెజర్ NFT ఐడికి వచ్చేయాలండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనకు ఆ గూగుల్ వెరిఫికేషన్ కోడ్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది, జస్ట్ ఒక 30 సెకండ్స్ లోపే మళ్ళీ కొత్తది వచ్చేస్తుంది. కాబట్టి ముందేం చేస్తారంటే, మీరు ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అని చూడండి, ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు గూగుల్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే గెట్ మీద క్లిక్ చేయాలి మనం. సో గెట్ క్లిక్ చేస్తున్నాను. గెట్ వెరిఫికేషన్ కోడ్ ఇన్ మెయిల్ బాక్స్ అని వచ్చింది. సో మనం మెయిల్కి వెళ్దామండి. మెయిల్కి వెళ్ళి ఇప్పుడు మనం ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు గూగుల్ అథెంటికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేద్దాం. సో మెయిల్కి ఇక్కడ వచ్చింది చూడండి, ఇది ఓపెన్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ వచ్చిన ఈ కోడ్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని మన ట్రెజర్ NFT ఐడికి వచ్చి ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అనే కోడ్ అని ఉంది చూడండి. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను.
సో ఇది పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ టైమర్ పడుతుంది, 145 సెకండ్స్ లోపు ఇది కంప్లీట్ చేయాలి మనం. ఇప్పుడు ఏం చేయాలంటే గూగుల్ అథెంటికేటర్ యాప్కి వచ్చి మనము ఆ కోడ్ని కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేయాలి. కాపీ చేసిన కోడ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ టైమర్ అయ్యేలోగా మనం ఇది కంప్లీట్ చేయాలి. కింద సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. బైండ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసాము, ఆటోమేటిక్గా బైండ్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, మీకు గూగుల్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ బౌండ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా మనము గూగుల్ వెరిఫికేషన్ అనేది బౌండ్ చేసిన తర్వాత మన యొక్క విత్డ్రాల్ చేయడం కోసం USDT BEP20 అడ్రస్ అలాగే TRC20 అడ్రస్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేద్దామండి. దానికోసం మనము మన యొక్క మెటామాస్క్ వ్యాలెట్ కానీ లేదంటే ట్రస్ట్ వ్యాలెట్ కానీ లేదా బినాన్స్ అకౌంట్ కానీ యూజ్ చేసి ఈ యొక్క అకౌంట్ అనేది మనం యాడ్ చేద్దామండి. డౌన్లోడ్ ఎసెట్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది చూడండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి USDT TRC20 అలాగే USDT BEP20 అని వస్తుందండి. సో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది చూడండి, పెన్సిల్ ఐకాన్ మీద ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వ్యాలెట్ అడ్రస్ అని వస్తుందండి. ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది మనము ఇవ్వాలి. ఈ వ్యాలెట్ అడ్రస్ ఏమివ్వాలి, నేను బినాన్స్లో వ్యాలెట్ అడ్రస్ అనేది ఇస్తున్నానండి. బినాన్స్ యొక్క వ్యాలెట్ అడ్రస్ ఇస్తాను. TRC20 అడ్రస్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. బినాన్స్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎసెట్స్ అని డౌన్లో కనిపిస్తుంది చూడండి, ఎసెట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత విండో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనము యాడ్ ఫండ్స్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ దండి డిపాజిట్ క్రిప్టో ఫ్రమ్ అదర్ ఎక్స్చేంజెస్ వ్యాలెట్స్ అని ఉంచండి, ఆన్ చైన్ డిపాజిట్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన సర్చ్ కాయిన్స్ అని ఉంచండి, ఇక్కడ USDT అని టైప్ చేయండి అండి. సో ఈ విధంగా USDT టెదర్ US అని వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్ TRC20 అడ్రస్ లేదా BNB స్మార్ట్ చైన్ అడ్రస్ అని అడిగిద్ది. ప్రజెంట్ మనము ట్రాన్ అనేది అప్డేట్ చేస్తున్నాం కాబట్టి TRC20 ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చింది చూడండి, ట్రాన్ TRC20 అడ్రస్ అనేది. ఈ అడ్రస్ని మనము కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ సింబల్ ఉంచండి, అక్కడ క్లిక్ చేసి కాపీ చేస్తున్నాం అండి. దీన్ని మనము మన ట్రెజర్ NFTలో అక్కడ ఈ అడ్రస్ని పేస్ట్ చేయాలి. వ్యాలెట్ అడ్రస్ అన్న చోటన, ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అన్న చోటన దీన్ని నేను పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ కోడ్, మెయిల్కి OTP వస్తుందండి. ఆ OTP కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత గూగుల్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఆ తర్వాత కన్ఫర్మ్ చేయాలి. సో అది మొత్తం చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. గూగుల్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఈ విధంగా సక్సెస్ అని వస్తుందండి. సక్సెస్ వచ్చిన తర్వాత బయట ఎక్కడైనా టచ్ చేయండి. టచ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు సెట్టింగ్స్కి వచ్చి ఇక్కడ USDT TRC20 అడ్రస్ని అప్డేట్ చేసాము. ఇప్పుడు USDT BEP20 అడ్రస్ చేయాలి. USDT BEP20 అనేది అప్డేట్ చేయాలి. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మరలా అగైన్ నేను బినాన్స్కి వెళ్తున్నాను అండి. బినాన్స్కి వెళ్ళి అక్కడ BEP20 అడ్రస్ అనేది మనము తీసుకుందాము. సో ఇక్కడ అంతకుముందు డిపాజిట్ అడ్రస్ ఇది TRC20 దాన్ని బ్యాక్ వచ్చాను. మరలా ఇక్కడ USDT మీద టచ్ చేశాను. ఇక్కడ చూడండి రెండవది BNB స్మార్ట్ చైన్ BEP20 అడ్రస్ అని ఉంచండి, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అడ్రస్ వస్తుందండి. ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకున్నాను. మరలా ఇప్పుడు మన ట్రెజర్ NFT దానికి వచ్చి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అన్న చోటని ఇక్కడ ఇది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మరలా నేను చూపిస్తాను అండి. వెరిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సక్సెస్ అండి. సో ఇక్కడ ఇంటూ వస్తుంది, ఇంటూ కొట్టండి. సో ఇక్కడ బయట టచ్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది. ఈ విధంగా మనము TRC20 అడ్రస్ అలాగే USDT BEP20 అడ్రస్ రెండు అప్డేట్ చేయాలండి. మీరు ఇప్పుడు మరలా సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇక్కడ మనకి రెండు అడ్రస్లు కూడా అప్డేట్ అయినట్టు చూపిస్తాయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, USDT TRC20 అడ్రస్ అప్డేట్ అయింది, అలాగే USDT BEP20 అడ్రస్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వరకు మనం అప్డేట్ చేసుకోవాలండి. ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత మనము విత్డ్రాల్ అనేది చేయొచ్చండి. ఇది యాక్టివేట్ అవ్వడం కోసం, ఈ అడ్రస్ అనేది యాక్టివేట్ అవ్వడం కోసం మనకి 7 to 2 అవర్స్ అనేది టైం పట్టిద్ది. ఆ తర్వాత మాత్రమే మనం విత్డ్రాల్ అనేది చేయగలుగుతాము. సో ఇక్కడ చూడండి, ఇది నా వ్యాలెట్. ప్రజెంట్ నేను
సెకండ్ లెవెల్లో ఉన్నా అండి, లెవెల్ 2లో ఉన్నాను. $918 ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది. ఈరోజు నాకు వచ్చిన ఇన్కమ్ రిజర్వ్ ట్రేడ్ ఇన్కమ్ 16.66 అండి. టీమ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ 9.55. ఇంకా కొంతమంది ట్రేడ్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారండి. టీమ్ ద్వారా అప్రాక్సిమేట్గా $10 ఎబో వస్తుంది నాకు. ఓవరాల్గా ఇప్పుడు వరకు అయితే $26.22 అనేది రావడం జరుగుతుంది పర్ డే వచ్చి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.